ఎవరికైనా వీడియో నచ్చితే మాత్రం లాస్ట్ వరకు చూడండి. నేను ఫస్ట్ చెప్పాల్సిన డైలాగ్ నేను లాస్ట్లో చెప్పేస్తా, ఎవరికి అర్థం కాదు కదా, కరెక్టే కదండి. నేను ఫస్ట్ చెప్పాల్సిన డైలాగు ఇప్పుడే కాదు, నేను ఎక్కడికి వెళ్ళినా కూడా అన్నీ అయిపోయిన తర్వాత లాస్ట్లో చెప్తాను అనమాట. ఫస్ట్ చెప్పే డైలాగ్ మొత్తం లాస్ట్లో చెప్తా, లాస్ట్లో చెప్పాల్సిన డైలాగ్లో ఫస్ట్లో చెప్తా. ఒక వెరైటీ అనమాట నాది, నా మైండ్ సెట్ ఒక వెరైటీ మైండ్ సెట్ అనమాట. ఇప్పుడైతే అన్ని దీంట్లో చేశానండి, ఓకేనా. ఇంకా మంచి వీడియోతో నెక్స్ట్ వీడియోలో కలుద్దామండి. లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి ఫ్రెండ్స్, ఓకేనా. చెప్పా కదా ఈ డైలాగ్ నేను ఫస్ట్ చెప్పాలి, అంత అయిపోయిన తర్వాత లాస్ట్లో చెప్తున్నా, ఎవరికైనా అర్థమైద్దా ఫ్రెండ్స్, ఓకేనా. కానీ ఇది కంపల్సరీ ఈ వీడియో మాత్రం ఇది ముందు పెడతాను అనమాట, తత్వమై వెనక పెట్టేస్తా, ఓకేనా. ఓకే బాయ్, థ్యాంక్ యూ. హాయ్ అండి, ప్రతి ఒక్కరికి పేరు పేరున ప్రజలందరికీ వినాయక చవితి శుభాకాంక్షలు అండి. అందరూ బాగుండాలి, అందరూ చల్లగా ఉండాలని చెప్పి మనస్ఫూర్తిగా కోరుకుంటానండి. అలాగే నా తల్లులు కూడా ఇలాంటి పండుగలు మరింకా ఎన్నెన్నో పండుగలు, ఇలాంటి వినాయక చవితి పండుగలు ఇంకా ఎన్నో జరుపుకోవాలని చెప్పేసి మనస్ఫూర్తిగా కోరుకుంటానండి. నా సబ్స్క్రైబర్లకు కూడా ప్రజలందరికీ వినాయక చవితి శుభాకాంక్షలు అండి. ఏం లేదండి, ఈ వీడియో ఎందుకు చేస్తున్నానంటే, నేను 10 రూపాయల బిళ్ళలు, 5 రూపాయల బిళ్ళలు నేను చాలా రోజులుగా దాస్తున్నా, అదొకసారి మీకు చూపెడదామని చెప్పేసి ఈ వీడియో చేస్తున్నానండి. ఆ 10 రూపాయల బిళ్ళలు చూపిస్తాను. ఈ సీసాలో మొత్తం 5 రూపాయల బిళ్ళలు ఉన్నాయి, 2 రూపాయల కాయిన్స్ ఉన్నాయి, చాలా ఉన్నాయి. ఇది కూడా చూపిస్తాను మీకు. తర్వాత ఈ ప్లాస్టిక్ డబ్బా అండి, దాదాపు 2 కేజీల పైన ఉంటుంది, 2 కేజీల పైన ఉంటుంది, 2-3 కేజీల పైన ఉంటుంది. మొత్తం దీంట్లో 10 రూపాయల బిళ్ళలు ఉన్నాయండి. ఇది మొత్తం మీకు తీసి చూపిస్తానండి, చూడండి. దాసునాలాగా ఇది 100 రూపాయల నోట్ అండి. 100 రూపాయల నోట్ అనమాట దాస్తున్నా. ఇది వచ్చేసి కొత్త నోట్ అనమాట, 100 రూపాయల నోటు కొత్తది. ఇది దాశ, ఇదేమో మన ఓల్డ్ పాత 100 రూపాయల నోట్ అనమాట. ఇది కూడా దాశానండి. మళ్ళీ ఇప్పుడు దొరకదని చెప్పేసి ముందు జాగ్రత్తగా దాస్తున్నాను అనమాట, దాశాను అనమాట. ఈ 100 రూపాయల నోట్ ఎందుకు దాశానంటే, దీని మీద 786 అని రివర్స్లో ఉందండి. మీకు చూపిస్తాను. దీంట్లో 786 రివర్స్లో ఉంది, చూడండి ఒకసారి మీరు. 786 ఉందండి, రివర్స్లో ఉంది, కనిపిస్తుందండి. 5 రూపాయల నోట్లు కూడా ఉంది, ఇప్పుడు అది కూడా చూపిస్తానండి. డబ్బాలో, పెద్ద డబ్బాలో ఉంది, తీసుకురావా. చూశారండి, 786 రివర్స్లో ఉంది కాబట్టి దాశాను అనమాట. ఈ 2 నోట్లు అయితే దాశానండి. ఒక్క నిమిషం అండి, అందదంట. ఒక నిమిషం నేను తీసుకొస్తానండి, అది కూడా చూపిస్తాను మీకు. ఈ సంచిలో దాశానండి. పాత 2 రూపాయల నోట్లు ఉంది, కానీ అది కొంచెం చాలా పాత పడిపోయింది. దీంట్లో 3 5 రూపాయల నోట్లు ఉన్నాయి, డాక్టర్ గుర్తులు. దాదాపు 5 నోట్లు అండి. 10 ఏళ్ళుగా దాస్తున్నానండి ఈ నోట్లు అయితే. చూపిస్తానండి నేను మీకు ఇప్పుడు. 10 ఏళ్ళుగా దాస్తున్నానండి. 20 రూపాయల నోటు కూడా ఉంది, 2 రూపాయల నోటు ఉంది, 5 రూపాయల నోట్లు. ఇవి కవర్లో దాశాను, జాగ్రత్తగా భద్రపరిచాను. చూపిస్తాను ఫ్రెండ్స్ నేను మీకు. ఇది పాత 2 రూపాయల నోట్ అండి, చూస్తున్నారా ఫ్రెండ్స్. ఇది పాత 2 రూపాయల నోట్ అనమాట. ఈ డబ్బాలు వేస్తున్న గాలి, ఫ్యాన్కు గాలికి ఎగిరిపోతుంది. ఇది 5 రూపాయల నోట్ అండి, డాక్టర్ ఉంది చూసారా, 5 రూపాయల నోటు. ఇదిగో ఇది రెండోది 5 రూపాయల నోట్ అండి. దాదాపు 10 సంవత్సరాల నుంచి దాస్తున్నానండి ఈ నోట్లు. ఇంకోటి ఉందండి, ఇది ఒకటండి 5 రూపాయల నోటు, డాక్టర్ గుర్తు అనమాట. 3 నోట్లు ఉన్నాయి నా దగ్గర. ఇదిగో 1 2 3 అండి, 3 నోట్లు 5 రూపాయలే.
డాక్టర్ నోట్లు అనమాట. ఇది 20 రూపాయల నోట్ అండి. ఈ 20 రూపాయల నోట్ ఎందుకు దాచానంటే వీటి మీద 66666 అని ఉందండి, అందుకనే ఈ నోట్ దాచానండి. 66666 ఉంది, అందుకు నేను నోట్ దాచా. తర్వాత మళ్ళీ ఇంకో 20 రూపాయల నోట్ అండి. ఇది దీని మీద కూడా 786 అని రివర్స్లో ఉందండి. 20 రూపాయల నోట్ మీద చూడండి ఒకసారి, ఉందా? 786 రివర్స్లో ఉంది 20 రూపాయల నోట్ మీద, అందుకే ఇది కూడా దాచానండి. ఇది 2 రూపాయల నోటు చూపెట్టాను మీకు ముందే. 3 5 రూపాయల నోట్లు ఉన్నాయి, 2 20 రూపాయల నోట్లు, 2 ఒకటేమో ఓల్డ్ 100 రూపాయల నోటు, ఒకటేమో న్యూ 100 రూపాయల నోటు అనమాట. మీకు ఇలా దాచానండి. ఎందుకంటే మళ్ళీ ఎప్పుడు దొరకవు కదా చూద్దామంటే, అందుకని దాచానండి. ఈ కవర్లో పెట్టేస్తున్నా, ఎందుకంటే నలగకుండా నీట్గా ఉండాలి కదా. నెమ్మదిగా జాగ్రత్తగా మడత పెట్టి దాస్తున్నానండి. నోటాన్ని మడత పెట్టట్లేదు, ఖాళీ కవర్ని. ఈ నోట్లు వచ్చేసి ఈ బ్యాగ్లో దాస్తున్నానండి. ఏమో మళ్ళీ పాత నోట్లు దొరుకుతాయా దొరకవు అని చెప్పేసి దాస్తున్నాను అనమాట. బ్యాగ్లో అయితే పెట్టేశా. 2 20 రూపాయల నోట్లు, ఒక 2 రూపాయల నోటు, 3 5 రూపాయల నోట్లు, 2 100 రూపాయల నోట్లు అనమాట. ఈ బ్యాగ్లో పెట్టేశానండి. ఇప్పుడు అతిపెద్ద ఘట్టమైన 10 రూపాయల బిళ్ళలండి చూపిస్తా, ఒకసారి చూడండి. ఇదిగోండి మొత్తం 10 రూపాయల బిళ్ళలండి, 10 రూపీస్ కాయిన్స్ అనమాట. ఇదిగోండి, చూస్తున్నారండి, ఇవన్నీ 10 రూపాయల బిళ్ళలే. ఇవన్నీ వీటిలల్లా ఈ 10 రూపాయల బిళ్ళల మీద పార్లమెంటు చిహ్నం ఉంది, కనకదుర్గమ్మ కూర్చున్న కాయిన్ ఉంది, మళ్ళీ వాటిపైన చాలామంది బొమ్మలు ఉన్నటువంటి కాయిన్లు కూడా చాలా ఉన్నాయండి. నేను చూపిస్తానండి, చూడండి, దగ్గరకు చూపిస్తాను మీకు. ఓకేనా ఫ్రెండ్స్? చూస్తున్నారా ఫ్రెండ్స్? ఈ మొత్తం 10 రూపీస్ కాయిన్స్ అనమాట. ఇవన్నీ మొత్తం చాలా చాలా ఉన్నాయి నా దగ్గర అయితే. మీ ముందే లెక్క పెడతా ఫ్రెండ్స్, ఈ కాయిన్స్ అంతా. చూస్తున్నారా ఫ్రెండ్స్? ఇవన్నీ 10 రూపాయల బిళ్ళలు అనమాట ఫ్రెండ్స్. ఇవన్నీ మొత్తం 10 రూపాయల కాయిన్సే. ఇవన్నీ దీంట్లో ఒక 4 5 20 రూపాయల బిళ్ళలు ఉన్నాయి. 4 5 ఉన్నాయి 20 రూపాయల బిళ్ళలు. ఇదంతా 10 రూపాయల కాయిన్లు అనమాట. ఇవి వచ్చేసి 5 రూపాయలు. తర్వాత నేపాలీ కాయిన్స్ కూడా ఉన్నాయి ఇక్కడ. 2 రూపాయలు, 5 రూపాయలు, 1 రూపీ కాయిన్ కూడా ఉంది, నేపాలీ కాయిన్. అది కూడా చూపిస్తాను మీకు నేను. ఇదంతా ఒక సైడ్ చేద్దాం మనం. ఇగో ఈ మొత్తం ఇప్పుడు కింద దీని మీద వేస్తున్నాను అనమాట. దాన్ని ఇది కింద పెడదాం. మళ్ళీ దీని నుంచి కింద పడి పగిలిపోతే ఇబ్బంది అయిపోద్ది, ఎందుకంటే సీసా కదా. కింద పెట్టేద్దాం ఇవి. సరే ఇక్కడ కింద పెట్టద్దాం, ఎందుకంటే మంచిది, మళ్ళీ పగిలిపోతే ఇబ్బంది. నేపాలీ 1 రూపీ కాయిన్ అండి. 2 వైపులా తిప్పి చూపిస్తున్నా చూడండి. నేపాలీ కాయిన్ అనమాట. నేను నేపాల్ పోయినప్పుడు ఒక హోటల్లో ఒక ఆవిడ ఇచ్చింది, నాకు కావాలని చెప్పి తీసుకొచ్చాయి కాయిన్లు అయితే. ఇది నేపాలీ 2 రూపాయలు అనమాట. నేపాలీ 2 రూపాయలు అనమాట. వీటి మీద గొప్ప ఏంటంటే, మనం నాగలి దున్నుతాం కదా, ఆ నాగలి దున్నే మనిషి ఇప్పుడు నాగలి పట్టుకుని మనిషి నాగలి దున్నుతాడు కదా ఎడ్లని కట్టి,
అలాంటి బొమ్మలు ఉంటాయండి వీటి మీద. కానీ అది నాకు బాగా నచ్చింది, చాలా చాలా బాగా నచ్చింది. దీంట్లో న్యూ కాయిన్స్ ఉన్నాయి, ఓల్డ్ కాయిన్ ఉంది, తర్వాత మన సిల్వర్ కాయిన్లు కూడా ఉన్నాయి 5 రూపాయలు. ఇవేమో న్యూ కాయిన్ అనమాట. ఈ రెండు పక్క పక్కన చూపిస్తాను మీకు. చూస్తున్నారా ఫ్రెండ్స్, దాసున్న ఇది న్యూ 5 రూపాయల కాయిన్ అనమాట, 5 రూపీస్ కాయిన్ అనమాట ఇది. చూస్తున్నారా ఫ్రెండ్స్, ఇది నేపాలి అనమాట. ఈ నేపాలి కాయిన్. ఇంకోటి ఏంటంటే వీటి మీద ఆ నేపాలి కల్చర్ చూపిస్తాను మీకు దీని మీద. ఎటు కనబడలేదు సక్రంగా. ఒకసారి చూడండి ఫ్రెండ్స్, దగ్గరకు వచ్చి చూపిస్తాను మీకు నేను. ఇదిగో వీటి గుర్తులైతే ఇలా ఉన్నాయి వీటి మీద. నేపాలీ కల్చర్ అనమాట. ఈ 2 రూపాయల బిళ్ళలు. ఇది 5 రూపాయల బిళ్ళ. ఇది 5 రూపాయల బిళ్ళ. ఇది ఒరిజినల్ అంట. ఇది 2 రూపాయల కాయిను. ఏమో అలా ఎప్పుడైనా గుర్తుంటుంది కదా అని చెప్పి తీసుకొచ్చా. ఇది మన ఓల్డ్ కాయిన్ అనమాట, 2 రూపాయలది. చూశారా ఫ్రెండ్స్. ఇంకోటి 5 పైసల బిళ్ళ, 5 పైసే కా కాయిన్, 5 పైసల బిళ్ళ అండి. ఇది దాదాపు 2006 నుంచో 7 నుంచో దాస్తున్నానండి. ఇది 10 పైసల బిళ్ళ కూడా ఉండాలి దీంట్లో. ఇందులో ఎక్కడుందో దొరికితే చూపిస్తే ఇప్పుడు మీకు. ఇది 5 పైసల బిళ్ళ. ఇదిగో దొరికిందండి 10 పైసల బిళ్ళ. ఇగో 10 పైసల బిళ్ళ అండి. దాదాపు నా దగ్గర 15, 17, 18 సంవత్సరాలు ఉన్నాయండి ఈ బిళ్ళలు. అయితే జాగ్రత్తగా దాస్తున్నాను, ఇప్పుడైతే కనబడట్లేవు. 10 పైసల బిళ్ళ చిన్నది, 5 పైసల బిళ్ళ, ఈ 2. ఇదిగో ఫ్రెండ్స్, చూస్తున్నారుగా. చూసారా ఎంత డబ్బు నా దగ్గర. ఒక సైడ్ ఏమో 10 రూపాయల బిళ్ళలు అన్నీ. ఒకటి ఇప్పుడు మీకు చూపిస్తా వీటి మీద, 10 రూపాయల బిళ్ళల మీద బొమ్మలు. కనకదుర్గమ్మ తల్లిది ఇన్ని బిళ్ళలు యాడ దొరుకుద్ది ఇప్పుడు, వెతకాలి. వెతుకుతున్నా ఫ్రెండ్స్. నేను ఈ 10 రూపాయల బిళ్ళలు దాచేవాడిని కాదు. యాక్చువల్గా నా దగ్గర ఉండవు ఈ బిళ్ళలు, మొత్తం ఖర్చు పెట్టేస్తా. అలాంటిది ఒకరోజు ఒకతను నా దగ్గర 10 రూపాయల బిళ్ళలు చూసి అతను నాకు 50 రూపాయలు ఎంత ఇచ్చిండు. నాకు 5 బిళ్ళలు ఉండే, నాకు ఇవ్వండి సార్ నేను దాచుకుంటా అని చెప్పిండు. అప్పుడే నాకు డౌట్ వచ్చింది. ఈ 10 రూపాయల బిళ్ళ ఏదో ఎవరు ఉందని చెప్పేసి నేనేమనుకున్నా, ఇక దాయడం మొదలుపెట్టా. ఈ 10 రూపాయల బిళ్ళలు దాయడం మొదలుపెట్టానండి. ఆయన యాక్చువల్గా నాకు ఆ థాట్ వచ్చేది కాదు, కానీ వాళ్ళు మాత్రం అసలు 10 రూపాయల బిళ్ళలు నాకు ఇచ్చేయండి బ్రదర్ అని చెప్పేసరికి నేను ఇక నాకెందుకో ఏం చేస్తారు బ్రదర్ ఏంటంటే, లేదన్నా ఇట్లా దాచుకుంటా 10 రూపాయల బిళ్ళలు నాకు దాచుకుంటా ఇష్టం అని చెప్పేసరికి, అరే అట్లా ఉండదు అనుకున్నా. అట్లా ఉండదు కదా అనుకున్నా ఫ్రెండ్స్. నాకెందుకో డౌట్ వచ్చి మన దగ్గర దాద్దాం ఎందుకన్నా మంచిదని చెప్పి నేను మొత్తం దాయడం మొదలుపెట్టా. కానీ మొన్న నాకు తెలియకుండా మా ఇంట్లో మా మేడం ఒక 150, 200 రూపాయల దాకా తీసేసింది. నేనైతే కొంచెం నాకు చాలా బాధేసింది, ఎందుకు తీసేసి చెప్పి చాలా బాధపడ్డా. ఇక మళ్ళీ అక్కడి నుంచి ముట్టుకుంటే బాగోదని చెప్పేసా. కనకదుర్గమ్మ తల్లి బిళ్ళలు 3, 4 ఉండాలి నా దగ్గర. అదే వెతుకుతున్నానండి. ఈ మొత్తం 10 రూపాయల బిళ్ళలు చూడండి, దీంట్లో ఒక 3, 4 ఉంటాయి 20 రూపాయల బిళ్ళలు. అంతకంటే ఎక్కువ తెలియవు ఫ్రెండ్స్. తల్లి ఇంకోటి, నేను నా లైఫ్లో ఎప్పుడు దాయలేలా. చిన్నప్పుడు దాచా, ఇక తర్వాత దాయడం మానేసా. మొత్తం డబ్బులు ఖర్చు పెట్టడం తప్ప మనకు దాయడం తెలియదు. కానీ నా లైఫ్లో ఫస్ట్ టైం
ఇంత చిల్లర ఇలా దాయడం అనేది ఎంత చిల్లర చూడండి. మొత్తం 10 రూపాయలు, ఒకవైపు 5 రూపాయల బిళ్ళలు, 2 రూపాయల బిళ్ళలు, మొత్తం ఒకటేమో ఇత్తడి బిళ్ళలు, ఒకవైపు ఏమో సిల్వర్ కలర్, మొత్తం కలిపి దాశ. ఎక్కడ కాదు ఇన్ని బిళ్ళలు ఇక దొరికింది ఫ్రెండ్స్. అమ్మవారిది దొరికింది. ఇంకో 2, 3 ఉంటాయి దీంట్లో అమ్మవారి బిళ్ళలు. ఇంకోటి నేను ఒక షాప్ కాడికి పోతే ఆ పార్లమెంట్ బిళ్ళ కొత్తది దొరికింది. అది అతను నాకు కావాలని చెప్పి తీసుకున్నా. అంటే నోట్లు ఇచ్చాడు అతను. నాకు నోట్లు ఏమొద్దు, నన్ను 10 రూపాయల బిళ్ళ ఉంటే ఏమని చెప్పా. ఇచ్చాడు. దాంట్లో కొత్త బిళ్ళ 10 రూపాయలది 3 బిళ్ళలు ఇచ్చాడు నాకు, 3, 4. అందులో ఒక పార్లమెంట్ బిళ్ళ ఉంది, పార్లమెంటు చిహ్నం ఉంది ఆ బిళ్ళ మీద. కానీ మొత్తం దీంట్లో కలిపిస్తాగా. ఇప్పుడు దాన్ని ఎక్కడ వెతుకుదాం, ఏం చేస్తాం, తప్పదు. చూస్తున్నా ఫ్రెండ్స్, వెతుకుతున్నా. ఫస్ట్ అయితే మీకు ఇది చూపిస్తా. ఇవి ఈ చిహ్నాలు చూపిస్తా మీకు. ఇక్కడ కూర్చొని చూపిస్తా ఫ్రెండ్. చాలా హైట్ ఉంటా కదా. ఇదిగో 10 రూపాయల బిళ్ళ మీద కనకదుర్గమ్మ వారి విగ్రహం అనమాట. చూస్తున్నారా, సింహం మీద కూర్చున్నారు అమ్మవారు. చూస్తున్నారా ఫ్రెండ్స్, కనకదుర్గమ్మ తల్లి. ఇలాంటి ఇంకో 2, 3 ఉన్నాయి. తర్వాత పోతే ఇగో ఈ 10 రూపాయల బిళ్ళ మీద ఒక బొమ్మ ఉంది. బొమ్మ కనబడుతుందా ఫ్రెండ్స్? నాకైతే సక్కగా కనబడట్లేదు, మీకేం కనబడుతుందో ఏంటో తెలియదు. చూడండి, దగ్గర చేస్తున్నా. ఇంకా దగ్గరకు వస్తే అసలు కనబడట్లేదు కదా ఫ్రెండ్స్. ఇదైతే 10 రూపాయల బిళ్ళ మీద ఏదో బొమ్మ ఉంది. ఆయన పేరేం తెలియదు ఫ్రెండ్స్, కనబడట్లేదు. మీకు కనబడుతుందా బొమ్మ ఫ్రెండ్స్? ఇంకో వాటి మీద సింహం బొమ్మ ఫ్రెండ్స్. చూస్తున్నారా ఫ్రెండ్స్, సింహం బొమ్మ. ఇంకో దాని మీద ఈ 10 రూపాయల కాయిన్ మీద ఫ్రెండ్, ఇది 10 రూపాయల కాయిన్ అనమాట. ఇగో ఈ గుర్తొచ్చింది ఫ్రెండ్, ఈ 10 రూపాయల కాయిన్ మీద ఇది వచ్చిందనమాట. ఇంకో దాని మీద సింహం బొమ్మ. ఈ 2, 3 ఉన్నాయి. ఇప్పుడు 2 అయితే చూపెట్టా మీకు. ఒకవేళ నాకడితే బిళ్ళలు ఉన్నాయి చాలా, 5 రూపాయల బిళ్ళల మీద కూడా చాలా బొమ్మలు ఉన్నాయి. నేను చెప్తున్నా ఫ్రెండ్స్, మొబైల్ మీద నా ఫోన్ నెంబర్ కూడా ఇస్తాను మీకు. ఓకేనా ఫ్రెండ్స్? ఎవరైనా కాంటాక్ట్ అవ్వాలంటే నాకు కాంటాక్ట్ అవ్వచ్చు ఈ బిళ్ళల విషయంలో అయితే. ఇప్పుడు చూద్దాం ఫ్రెండ్స్, చాలా ఉన్నాయి. ఆ కొత్త బిళ్ళ మీద పార్లమెంట్ ఉంది. ఆ కొత్త బిళ్ళ కూడా చూద్దాం ఫ్రెండ్స్. ఆ కొత్త బిళ్ళ అంటే చాలా ఉన్నాయి. ఈ బొమ్మలు ఉన్నాయి, పక్కన పెడుతున్నాను అనమాట. ఇదిగో ఈ బొమ్మలు ఉన్నాయి, ఇక్కడ పక్కన పెడుతున్నాయి. ఇక్కడ చూస్తున్నారు ఫ్రెండ్స్. ఇప్పుడు ఒక్కొక్కరు చూస్తా ఎన్ని అన్నది. మొత్తం నాకు చాలా ఉన్నాయి బొమ్మలై, మీకు చూపిస్తా ఫ్రెండ్స్. ఎన్ని అయితే పక్క పెడతా. బొమ్మలు ఉన్నాయి ఒక సైడ్ పెడతా, బొమ్మలేని ఒక సైడ్ పెడతా. కొన్ని 10 రూపాయల బిళ్ళలు పెద్దగా ఉన్నాయి, కొన్ని కొంచెం చిన్నగా ఉన్నాయి ఫ్రెండ్స్. చూస్తున్నా మొత్తం. ఈ వీడియో ఎందుకు చేస్తున్నానంటే ఫ్రెండ్స్, మీకు చూపెడదామని చెప్పి. నేను దాస్తున్నాయి 10 రూపాయల బిళ్ళలు ఇవన్నీ చూపెడదామని చెప్పి చేస్తున్నా ఫ్రెండ్స్, వేరే ఉద్దేశాన్ని కాదు. ఇంకోటి, ఇంకో విషయం ఏంటంటే, ఈ 10 రూపాయల కాయిన్లు కూడా తీసుకుంటారంట. ఏమో చూద్దాం, ఐ విల్ ట్రై. ప్రయత్నించడంలో తప్పలేదు ఫ్రెండ్స్. పది రూపాయల కాయిన్లలో 2 రూపాయల బిళ్ళలు, 5 రూపాయల బిళ్ళలు ఉంచాను. ఎందుకంటే అవి సపరేట్ అనమాట. చాలా డబ్బు. చూశారండి ఎన్ని కాయిన్లు, ఎంత డబ్బు నా దగ్గర. మొత్తం 10 రూపాయల బిళ్ళలు. చూస్తున్నారా ఫ్రెండ్స్? ఈ వెతికేసరికి ఫ్రెండ్స్ సాయంత్రం అయ్యేటట్టు ఉంది ఫ్రెండ్స్, కానీ వెతకాలి తప్పదు.
బొమ్మలని వేరే పెడుతున్నాను అనమాట. బొమ్మలుని సపరేట్ పెడతా. మళ్ళీ 5 రూపాయల కాయిన్లో కూడా నేను చూపిస్తాను ఫ్రెండ్స్ మీకు. చూపిస్తూనే ఉంటావు ఫ్రెండ్స్ మీకు ఎన్ని బిళ్ళలు ఉన్న దగ్గర బొమ్మలు అనేది అది కూడా చూపిస్తా. ఏమో కొంచెం వెరైటీగా కొత్తగా కనబడుతున్నాయి వీటికంటే. అవి కొంచెం డిఫరెంట్గా కనబడుతున్నాయి. ఇది కాదు, ఈ 2 మాత్రం కొత్తగా కనబడుతున్నాయి నాకు. అందులో ఒకసారి చెక్ చేసుకుంటున్నా. కాదు, ఈ 2 కొంచెం కొత్తగా కనబడుతున్నాయి ఫ్రెండ్స్. అది కూడా పక్క పెట్టా, అంటే గుర్తులు వేరున్నాయి వీటి మీద. అవి చూపిస్తా మీకు తర్వాత. చూపిస్తా ఈ 2 బిళ్ళలు వెరైటీగా ఉన్నాయి, కొత్తగా ఉన్నాయి, తర్వాత చూపిస్తా. ఎందుకంటే ఫస్ట్ దీంట్లో బిళ్ళలు వెతుకుదాం. కొన్ని బిళ్ళలు వెరైటీగా ఉన్నాయి దీంట్లో, 10 రూపాయల బిళ్ళలు. ఇంకోటి నాకు ఎక్కడ డౌట్ వచ్చిందంటే ఫ్రెండ్స్, అసలు ఇంతగా ఎందుకు నేను ఇంత ఇంట్రెస్ట్ చూపిస్తానంటే, నేను ఢిల్లీ అంటే కేదార్నాథ్కు నేను నా ట్రిప్ స్టార్ట్ చేశా. నేను నా మిస్సెస్ కాచిగూడ నుంచి ఢిల్లీకి వెళ్ళేటప్పుడు కాచిగూడ నుంచి వెళ్తాం కదా, కాచిగూడ నుంచి తీసుకున్నాను టికెట్. అయితే అక్కడ రైల్వే స్టేషన్లో 10 రూపాయల బిళ్ళలు కూడా తీసుకోబడును అని చెప్పి పాంప్లెట్ అక్కడ వైట్ పేపర్ మీద అసలు అతికించారు అక్కడ. ఇక అప్పుడు నాకు ఇంకా కొంచెం ఇంట్రెస్ట్ పెరిగింది. ఆహా, అంటే 10 రూపాయల బిళ్ళలకు చాలా వాల్యూ ఉందన్నమాట అనుకుని నేను ఇక 10 రూపాయల బిళ్ళలు దాటం మొదలుపెట్టా ఫ్రెండ్స్. చాలా ఉండాలి దీంట్లో, బొమ్మలు ఉన్నాయి. అంటే మరి ఎక్కువగా లేవు కానీ కొంచెం పర్లేదు. బొమ్మలన్నీ దొరుకుతున్నాయి. బొమ్మలని తొందరగా దొరుకుతాయి, మీకు చూపెడదామంటే. సరే చూద్దాం ఫ్రెండ్స్. మొత్తం ఇళ్ళనే ఉన్నాయి, ఆడిపోవు. ఎందుకంటే మా ఇంట్లో కూడా ఎవరు ముట్టుకోరు అట్లా. ఎందుకంటే మళ్ళీ నేను బాధపడదని చెప్పేసి మా ఇంట్లో ఎవరు ముట్టుకోరు. మా నాన్న, నా పిల్లలు కానీ, మా మేడం కానీ. ఇదిగో ఇది కూడా కొంచెం సేమ్ ఈ వెరైటీగానే ఉంది బిళ్ళ, అందుకని పక్క పెడుతున్నా. ఎందుకంటే మరి ఇగో ఒకటి దొరికింది బొమ్మది, ఇది పక్క పెడుతున్నా. అంటే దీని మీద బొమ్మ వెరైటీగా ఉంది, వీటి మీద వెరైటీ ఉంది, చూపిస్తాను మీకు. ఎందుకంటే అన్ని చూపెట్టాలి కదా మీకు ఫ్రెండ్స్. దాని మీద అయితే బొమ్మ అయితే వెరైటీగా ఉంది ఫ్రెండ్స్. ఇగో ఇది ఒక బొమ్మ. చాలా చాలా బిళ్ళలు ఉన్నాయి ఫ్రెండ్స్ నా దగ్గర, అందుకు నేను చాలా మొత్తం గ్యాదర్ చేస్తున్నాను అనమాట 10 రూపాయల కాయిన్లు. ఇదిగో నేను చెప్పాగా ఆ పార్లమెంటు దాన్ని, ఆ తర్వాత చూపిస్తా ఫ్రెండ్స్. పక్క పెడుతున్నాయి బొమ్మలే. ఇదిగో కనకదుర్గ అమ్మవారిది ఇంకోటి దొరికింది, ఇది కూడా పక్క పెడతా, తర్వాత చూపిస్తాను మీకు, లాస్ట్లో చూపిస్తాను మొత్తం. అమ్మవారి బొమ్మలు, ఈ బొమ్మలు ఉన్నాయి మొత్తం. ఎందుకంటే చాలా ఉన్నాయి, మీకు చూపిస్తా ఫ్రెండ్స్. చూడండి మీరు. ఎందుకంటే బొమ్మలని ఒక వగి పెడుతున్నా, ఒక సైడ్ పెడుతున్నా అనమాట. ఇదిగో ఇంకోటి దొరికింది అమ్మవారి బొమ్మ, మొత్తం మీకు చూపిస్తా తర్వాత. దీంట్లో ఒక 5 రూపాయల బిల్ వచ్చింది, ఇది పక్క పెట్టాను వీటిలల్లా. ఇదిగో ఇంకోటి వచ్చేసింది, ఇది పక్క పెడుతున్నా. బొమ్మలు అయితే పక్క పెడుతున్నా ఫ్రెండ్స్. ఈ 10 ఇది బొమ్మే, కానీ కరెక్ట్గా కనబడలే, బొమ్మే ఉంది దీని మీద. బొమ్మలే పక్క పెడుతుంది నేనైతే, బొమ్మలే పక్క పెడదాం. దాదాపు 2-3 నెలల నుంచి దాస్తున్నానండి ఈ బిళ్ళలు అయితే. చాలా ఉన్నాయి నా దగ్గర, లెక్క పెడతా. లెక్క పెట్టి మీకు చూపిస్తా ఫ్రెండ్స్. ఈ 20 రూపాయల బిళ్ళలు అయితే పక్క పెడతా.
చాలా టైం పట్టుద్ది ఫ్రెండు. టక 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 చేస్తున్నా. బిళ్ళలు మాత్రం చూడండి, మొత్తం బొమ్మలు ఉన్న బిళ్ళలు అయితే వెతుకుతున్నా. చాలా వరకు ఉండాలి. ఇది నేపాల్ 5 రూపాయల నోట్ అండి. ఇది నేపాల్ది అనమాట. 5 రూపీస్ నోట్. ఇది నేపాలి. యాక్ బొమ్మ ఉందండి వీటి మీద. ఈ 5 రూపాయల నోట్ మీద నేపాల్ 5 రూపాయల నోట్ అనమాట. ఇది నేపాలి 10 రూపాయలు అనమాట. నేపాలి 10 రూపాయలు. ఒక సైడ్ జింక్ ఉంటుంది, ఇంకొక సైడ్ హిమాలయ ఉంటుంది. తిప్పి చూపిస్తా మీకు. హిమాలయ ఉంటుందండి ఒక సైడు. ఇది నేపాలి 10 రూపాయలు అనమాట. వచ్చేసి ఇది నేపాలి 20 రూపాయలు అండి. ఇది 20 రూపీస్. ఇది నేపాలి 20 రూపాయలు అనమాట. ఒకవైపు హిమాలయ ఉంటుంది నేపాలి ఈ నోటు మీద, ఒకవైపు 2 జంకులు ఉంటాయండి. నేపాలి 20 రూపాయల నోట్ అండి ఇది. కానీ బాగుంది, నాకైతే చాలా చాలా బాగా నచ్చింది. ఎందుకంటే వాళ్ళు హిమాలయాలు, జింకలు, యాకులు ఆ గుర్తులు పెట్టడం మాత్రం అద్భుతం అనమాట. అసలు నాకైతే బాగా నచ్చింది. ఇది నేపాలి 50 రూపాయల నోట్ అండి. ఇది నేపాలి 50 రూపాయల నోట్, 50 రూపీస్ నోట్, నేపాలి కరెన్సీ అనమాట. ఇంకోటి హైలైట్ ఏంటంటే అండి, వీటి మీద హిమాలయాస్ ఉంది, ఇంకొకటి జాగ్వర్ అనుకుంటా, జాగ్వర్ వేశారండి నోటు మీద. అద్భుతం అండి, చాలా 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 అద్భుతం అండి, చాలా బ్యూటిఫుల్ అండి, సూపర్ కదండి. నాకైతే మస్తు నచ్చిందండి. అంటే వాళ్ళు మనుషుల బొమ్మలు కాకుండా, మనుషుల చిత్రాలు కాకుండా, జింకల్ని, యాక్ని, పులుల్ని, సింహాలని, అంటే సింహాలు ఇప్పుడు దీని మీద సింహమే, పులి ఆ జాగ్వర్ అనుకుంటా, హిమాలయాలు అలా ఈ నోట్ల మీద పెట్టడం మాత్రం చాలా చాలా గొప్ప ఆలోచన అండి. చాలా గొప్ప ఆలోచన అది, మెచ్చుకోవచ్చు. హ్యాట్స్ ఆఫ్ యూ. నేపాలీ ప్రెసిడెంట్కి అయితే చాలా చాలా హ్యాట్స్ ఆఫ్ యూ. చాలా అద్భుతమే అనుకోవాలి కదండి. అద్భుతం అనుకోవడం కాదు, అద్భుతమే. నాకైతే చాలా బాగా నచ్చిందండి. ఈ పద్ధతి బాగా నచ్చింది. నోట్ల మీద మనుషుల చిత్రాలు కాకుండా హిమాలయాస్, జింకలు, ఆ పుల్లల బొమ్మలు వేసారు చూశారు, అది దానికి మాత్రం నేను హ్యాట్స్ ఆఫ్ యూ అండి. పద్ధతి బాగుంది, నోట్ల మీద మాత్రం అద్భుతం, చాలా చాలా అద్భుతం. నాకైతే బాగా నచ్చింది. ఇదండి అక్కడి కరెన్సీ అనమాట, నేపాలీ కరెన్సీ అనమాట. ఇవి ఒకటే, ఇదేమో బ్లూ కలర్లో ఉంది, బ్లూ అండ్ వైట్. ఇప్పుడు ఇది మీకు తెలిసిందే పింక్లో. ఇవి లైట్ గ్రీన్లో ఉన్నాయి అనమాట నోట్లు. పింక్ గ్రీన్లో వేశారు. 5 రూపాయలు మాత్రం పింక్ కలర్ అండి. 10 రూపాయల నోట్లు మాత్రం ఇటువైపు ఏమో గ్రీన్ కలర్ వేశారు, ఇటేమో లైట్ గ్రీన్ పింక్ వేశారు ఇటు. అదండి, ఏమో గుర్తుంటుంది కదా అని చెప్పి తీసుకొచ్చానండి. అప్పుడు మనం పోయాం ఇట్లా ఇట్లా అని చెప్పి ఏదో చెప్పుకుంటానికి అలా గుర్తున్నమాట, గుర్తుగా ఈ నోట్లు అండి. అంటే ఒకటేమో 50 రూపాయల నోటు ఉంది, ఒకటేమో 20 రూపాయల నోటు ఉంది. ఇది 50 రూపాయల నోటు, ఇది 20 రూపాయల నోటు. ఈ రెండు వచ్చేసి 10 రూపాయల నోటు. ఈ రెండు, ఇది 5 రూపాయల నోటు అండి. ఇది ఇప్పుడు నేను మొత్తం మీకు చూపిస్తానండి. చూశారండి? ఇప్పుడు నేను మీకు 10 రూపాయల బిళ్ళలు చూపిస్తాను. ఇప్పుడు మొత్తం మీకు చూపిస్తానండి. మొత్తం గాలికి ఎగిరిపోతున్నాయి. వీటి మీద 10 రూపాయల బిళ్ళలు పెడతా. ఒకసారి ఇక్కడ పెడదామండి, దీని కింద పెడతా, ఇక్కడ ఇట్లా. ఈ 2 రూపాయల బిళ్ళ చూడండి ఫ్రెండ్స్, ఇప్పుడు చూపిస్తాను మీకు, చూడండి. ఈ 2 రూపాయల బిళ్ళ చూడండి, తిప్పి చూపిస్తాం మళ్ళీ. ఈ 2 రూపాయల బిళ్ళ వెనక సైడు సింహం బొమ్మ ఉందండి. చూసారా ఫ్రెండ్స్? సింహం బొమ్మ ఈ 2 రూపాయల బిళ్ళ మీద. ఇప్పుడు మొత్తం మీకు ఇక్కడ చూపిస్తా, ఇవన్నీ బొమ్మలు అనమాట. ఇవన్నీ చూపిస్తా ఫ్రెండ్స్ మీకు. ఇప్పుడు చూడండి, వీటన్నిటి మీద బొమ్మలు ఉంటాయి. కనకదుర్గమ్మ తల్లి, ఇవి ఇక్కడ పక్కన పెడుతున్నా.
ఇలా వరుసగా పెడుతున్నా చూడండి. ఈ మరి ఇది ఎవరి బొమ్మ తెలియదు. ఈ 10 రూపాయల బిళ్ళ మీద ఇది 5 రూపాయల బిళ్ళ చూపిస్తే ఇప్పుడు మీకు మొత్తం బిళ్ళ బొమ్మలు ఇవి కొంచెం డిఫరెంట్గా ఉన్నాయి. కాయిన్లు అయితే 10 రూపాయలే. అది కూడా చూడండి ఒకసారి. ఈ 10 రూపాయల బిళ్ళలు ఇదిగో కనకదుర్గమ్మ తల్లి బొమ్మ అనమాట. కనకదుర్గమ్మది చూపిస్తే ఇప్పుడు మీకు దగ్గర కెమెరా దగ్గర తీసుకొచ్చి చూపిస్తానండి నేను మీకు. ఇవన్నీ బొమ్మలు అనమాట. బొమ్మలే. ఇగో ఒక బిళ్ళ మీద పార్లమెంటు ఫ్రెండ్స్. పార్లమెంట్ అనుకుంటా. చూడండి చూపిస్తున్నా. చూసారా ఫ్రెండ్స్? పార్లమెంట్ అనుకుంటుంది. ఇదేంటో మరి ఇక్కడ 2 బొమ్మలు ఉన్నాయి. ఈ 10 రూపాయల బిళ్ళ మీద 2 ఉన్నాయి. చూడండి ఒకసారి బాగా. 2 బొమ్మలు ఉన్నాయి ఫ్రెండ్స్. ఇప్పుడు నేను మొత్తం ఇక్కడ మీకు ఇక్కడ దగ్గరకు వచ్చి చూపిస్తా. సింహం బొమ్మలు ఒకవైపు పెడుతున్నా. కనకదుర్గమ్మ వారి చిహ్నాలు ఉన్నాయిగా అవి అంటే ఇలా వరుస పెడుతున్నా చూడండి. ఇవన్నీ బొమ్మలే అనమాట. ఇదిగో 4 అనమాట. కనకదుర్గమ్మ బొమ్మలు ఉన్నాయి. 4 ఉన్నాయి. 4 దొరికాయి. ఇదిగో సింహాల ఇదిగో సింహం ఉన్నాయి. ఒకవైపు పెడుతున్నాయి ఇలా పక్క పక్కన పెడుతున్నా వరుసగా. ఈ 10 రూపాయల బిళ్ళము ఇగో ఈ విధంగా ఉంది. ఇది కూడా ఇక్కడనే పెడుతున్నా. ఇది సింహాలే అనమాట. సింహాలు ఉన్నాయి. 4 అయితే దొరికాయి ఫ్రెండ్స్. ఇవి ఇక మనిషి బొమ్మలు అనమాట. ఇవైతే మనిషి బొమ్మలు కొంచెం వెరైటీగా ఉన్నాయి. మరి ఈ 10 రూపాయల బిళ్ళల మీద ఇప్పుడు చూపిస్తా ఫ్రెండ్స్. చూడండి ఇప్పుడు మొత్తం. ఇది రూపాయి బిళ్ళ. దాదాపు 15 ఏళ్ళుగా దాస్తున్నా. 15, 18, 20 సంవత్సరాలుగా దాస్తున్నా. ఇదైతే 20 ఏళ్ళుగా దాస్తున్నా. 1985 నాటి బిళ్ళ అనమాట. ఇది రూపాయి బిళ్ళ. ఈ పాత బిళ్ళల దగ్గరనే పెడుతున్నా ఫ్రెండ్స్ మొత్తం. ఇప్పుడు చూపిస్తాను చూడండి ఫ్రెండ్స్. చూడండి ఫ్రెండ్స్. చూస్తున్నారా ఫ్రెండ్స్? 4 ఏమో సింహం బొమ్మలు ఉన్నాయి. 4 ఏమో కనకదుర్గమ్మ బొమ్మలు ఉన్నాయి 10 రూపాయల బిళ్ళల మీద. చూస్తున్నారా ఫ్రెండ్స్? 5 పైసల బిళ్ళ, 10 పైసల బిళ్ళ, 50 పైసల బిళ్ళ, 5 రూపాయల బిళ్ళలు, సిల్వర్ కాయిన్లు ఉన్నాయి. మళ్ళీ ఈ 2 రూపాయల బిళ్ళ మీద చూడండి బొమ్మ ఉంది. ఈ 2 రూపాయల బిళ్ళ మీద చూడండి ఫ్రెండ్స్ బొమ్మలు ఉన్నాయి. ఈ పాత బిళ్ళలు అనమాట. ఇవి ఎప్పటి నుంచో దాచుకుంటూ వస్తున్నా ఫ్రెండ్స్. ఈ 10 రూపాయల బిళ్ళలు లైన్లో పెట్టాను నేనైతే ఇలాగా వరుసగా. అయితే ఇవి కనబడుతున్నాయా? నేపాలి రూపాయి బిళ్ళలు, 2 రూపాయల బిళ్ళలు, 5 రూపాయల బిళ్ళలు అయితే 2 ఉన్నాయి. ఇవన్నీ ఫ్రెండ్స్. వీటి మీద బొమ్మల బిళ్ళలు కూడా ఉన్నాయి. పాత బిళ్ళలు, కొత్త బిళ్ళలు అన్నీ ఉన్నాయి. 5 రూపాయలు, 2 రూపాయలు, రూపాయి కూడా ఉన్నాయి దీంట్లో. ఇవి మాత్రం పాత బిళ్ళలు అనమాట. ఇదంతా 2 రూపాయల బిళ్ళలు. ఇవన్నీ పాత బిళ్ళలు అనమాట, 2 రూపాయలు. చూస్తున్నారా ఫ్రెండ్స్? ఎంత చిల్లర జమ చేసావు ఫ్రెండ్స్. నిండిపోయింది కదా ఫ్రెండ్స్. ఫ్రెండ్స్ బాగుంది కదండి. మొత్తం చిల్లర, ఎంత చిల్లర చూడండి నా దగ్గర. అబ్బా 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 అబ్బా. నేనైతే ఈ 10 రూపాయల బిల్లు ఉంది కదా, ఇది పార్లమెంట్ అనుకుంటా. పార్లమెంటే అలాగే ఉంటుంది అనమాట. ఈ 10 రూపాయల బిల్లు అయితే పార్లమెంటే. నా కాడైతే ఇన్ని బిళ్ళలు ఉన్నాయి ఫ్రెండ్స్. చూస్తున్నారండి? ఇవన్నీ బిళ్ళల మీద బొమ్మలు ఉంటాయి చూడండి. కనిపిస్తున్నాయి బొమ్మలు. ఇగో ఇది చూడండి. ఈ బిళ్ళ చూడండి 10 రూపాయలది. ఇది ఒక వెరైటీగా ఉంది బిళ్ళ కదా ఫ్రెండ్స్. నా ఏళ్ళు ఎక్కడ పోయింది? ఇది ఇక్కడ. ఇది వెరైటీగా ఉంది. ఇదొకటి ఫ్రెండ్. ఈ 2 చూస్తున్నారు ఫ్రెండ్స్. ఇదొకటి, ఈ 2 నాకు కొంచెం విచిత్రంగా కనబడుతుంది. 2 బొమ్మలు ఉన్నాయి ఒక దాని మీద.
దీని మీద వెరైటీగా ఉంది ఫ్రెండ్. మరి చూడు, చెప్పండి, మీరే చెప్పండి. ఇది నాకైతే మీరు నాకు కొంచెం ఇది ఆకారం ఏంటో అర్థం కావట్లేదు. ఈ రూ. 2 బిళ్ళ మీద కూడా ఈ బొమ్మ. ఇది పాత రూపాయి బిళ్ళ. ఇవన్నీ పాతకాలం నాటి జాగ్రత్తగా దాస్తున్నాను అనమాట. ఇవన్నీ ఈ సిల్వర్ కాయిన్లు రూ. 5. ఇక్కడ ఈ రూ. 5 బిళ్ళ మీద చూడండి, ఎవరిదో బొమ్మ ఉంది. మళ్ళీ ఇదొకటి, ఇదొక బిళ్ళ, ఇదొకటి. తర్వాత వచ్చేసి ఇదొకటి రూ. 5 బిళ్ళల్లో చూడండి. ఇంకా దీంట్లో చాలా ఉన్నాయి, కానీ ఇంకా నేను వెతకలే. బొమ్మలు చాలా ఉన్నాయి రూ. 5 బిళ్ళల మీద వీటిలల్లో ఫ్రెండ్. చూసారా ఫ్రెండ్? చూస్తున్నారు కదండి, చూసారా అక్కడ ఎన్ని బిళ్ళలు. ఇప్పుడు ఇవన్నీ ఒక డబ్బాలో వేయాలన్నమాట. చూశారండి, నేనైతే ఇవన్నీ బిళ్ళలు ఒక 3 నెలల నుంచి దాస్తున్నానండి. 3 నెలల చేత దాస్తున్నా ఇవన్నీ. ఇప్పుడు ఎన్ని బిళ్ళలు ఉన్నాయి కూడా లెక్క పెడతా. 1 2 3 4 5 6 7 8 9 10 11 12 13 14 15 16 17 18 19 20 21 22 23 24 25 26 27 28 29. ఓ 10 బిళ్ళ పడిపోతుంది. 29 30. 30 మళ్ళీ డబ్బాలు వేసుకుంటున్నా. ఇంకా దాస్తా, ఇంకా చాలా జమ చేస్తా. 30 31 32 33 34 35 35 36 37 38 39 40 41 42 43 44 45 46 47 48 49 50 51 52 52 53 54 55 56 57 58 59 100. ఎక్కడికి 100. 56 57 58 59 60 61 62 63 64 65 66 66 కింద పడింది. 66 67 అండి. 10 రూపాయల బిళ్ళలు 267 ఉన్నాయి. 20 రూపాయల బిళ్ళలు 1 2 3 4 5. 20 రూపాయల బిళ్ళలు ఇలా వస్తున్నాయి, మధ్యలో ఇలా కూడా వస్తున్నాయి, అన్నీ వస్తున్నాయి. కానీ 5 267 10 రూపాయల బిళ్ళలు, 5 ఏమో 20 రూపాయల బిళ్ళలు. అంటే దీంట్లోనే ఇస్తున్నా. ఇది 10 రూపాయల బిళ్ళల డబ్బా. అబ్బో, చాలా వెయిట్ ఉందండి. ఇదన్నమాట. ఇప్పుడు 5 రూపాయల బిళ్ళలు లెక్కేసి దీంట్లో వేసేద్దాం. ఇవి మొత్తం సిల్వర్ కాయిన్లు అండి, 5 రూపాయల బిళ్ళలు. ఇవన్నీ అన్ని సిల్వర్ కాయిన్లే, 5 రూపాయల బిళ్ళలు అన్నమాట. ఒకటి 2 3 4 5 6 7 8 9 10 11 12 13 14 15 16 17 18 19 20 21 22 23 24 25 26 27 28 29 30 31 ఇదిగో బొమ్మంది. సిల్వర్ కాయిన్ కదా, 5 రూపాయల సిల్వర్ కాయిన్ కదా బొమ్మంది. చూపెట్టు, దగ్గర చూపెట్టు, మొత్తం దగ్గర చూపెట్టు. ఇలా ఆ బొమ్మంది చూడండి ఒకసారి. చూస్తున్నారా? సిల్వర్ కాయిన్ అనమాట. అది పాత కాయిన్. ఏ సంవత్సరం చూడు, అక్కడ చూడరా, దాని మీద ఏ సంవత్సరం ఉంది. 1995 అంటండి. 1995 ఒకసారి చూపెట్టి, అక్కడ చూపెట్టి, వాళ్ళు చూసుకుంటారు. 1995 అనమాట. ఇది 1995 బిళ్ళ. దీన్ని అంటే సిల్వర్ కాయిన్ ఇది. 1995లోది బొమ్మ ఉంది దీని మీద. అందులో నేను జాగ్రత్తగా దాస్తున్నా. లాస్ట్ నా నెంబర్ కూడా ఇస్తానండి. చాలా ఉండాలి సిల్వర్ కాయిన్లు. మరి ఏమన్నా మిస్ చేశారా? నాకు కొంచెం డౌట్ వస్తుంది. తీశారా? డౌట్ వస్తుంది నాకు. ఇగో ఇది చూపెట్టు ఒకసారి బాబరే, ఇది చూపెట్టు, ఈ బొమ్మ చూపెట్టు అక్కడ. బొమ్మ చూడండి ఒకసారి. చాలా ఉన్నాయి బొమ్మలు, ఉన్నాయి నా దగ్గర 5 రూపాయల బిళ్ళలు. చాలా వరకు నేను చూస్తున్నారుగా. ఇచ్చాయి.
ఇదన్నమాట. చాలా ఉన్నాయా ఇవన్నీ చూపెట్టాక ఇందాక మీకు అవన్నీ మొత్తం వీడియోలో చూసుకోండి. ఒకసారి ఈ వెరైటీ ఉన్నాయి చూపిస్తాను మీకు. ఇదిగోండి మొత్తం వెరైటీగా ఉన్నాయి. మొత్తం బొమ్మల మీద ₹2 బిళ్ళల మీద ₹5 బిళ్ళల మీద మొత్తం వెరైటీగా ఉన్నాయి. చూస్తున్నారండి, కింద పడిపోతాయి మళ్ళీ. ఇదండి ఓకేనా ఫ్రెండ్స్, చూశారు కదండి ఈ కాయిన్లన్నీ అన్నీ చూపెట్టాక మీకైతే. ఇప్పుడైతే మొత్తం మళ్ళీ ఈ బాక్సులు వేసేసా. ₹10 కాయిన్లేమో ఈ బాక్సులు వేసేసా. ఇప్పుడు ఈ ₹2, ₹5 కాయిన్లు, ₹2 బిళ్ళలు అన్నీ ఉన్నాయి కదా, ఓల్డ్ న్యూ అన్నీ ఉన్నాయి కదా, ఈ సీసాలు వేసేస్తున్నాం మొత్తం. ఓకేనా ఫ్రెండ్స్, ఇక మనం